ఏదైనా నీ లైఫ్ లో నువ్వు అదే విధంగా నువ్వు నిలబడి నిలబడి నిన్ను చూసినప్పుడు ఏ ప్రాబ్లం వీళ్ళకి లేదు అన్నట్లుగా నువ్వు నిలబడాలి. అంటే నిన్ను చూసినప్పుడు ఇంకొకరు చేంజ్ అయిపోవాలి. నిన్ను చూసినప్పుడు ఏ ప్రాబ్లం వీళ్ళకి లేదా అన్నట్లుగా నువ్వు మారిపోవాలి. నిన్ను చూసినప్పుడు డైరెక్ట్ గా దేవుని యొక్క కింగ్డమ్ కి అయిపోవాలి. నిన్ను చూసినప్పుడు నీ యొక్క పొజిషన్ ని మించి, నీ యొక్క పొజిషన్ ని దాటి, నీ యొక్క పరిస్థితులను దాటి వాళ్ళు కూడా క్రీస్తు యొక్క డాన్స్ ని వాళ్ళు మాట్లాడతారు. నీ యొక్క పొజిషన్ గురించి దాటి, అంటే నిన్ను చూసినప్పుడు నీ పొజిషన్ ని మాట్లాడకుండా క్రీస్తులో నీ యొక్క పొజిషన్ ని వాళ్ళు మాట్లాడగలరు. ఎట్లా? నువ్వు అట్లా నిలబడతావు. నువ్వు అట్లా స్టాండ్ అయితే దేవుడు నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు. దాన్ని నువ్వు ఏ రకంగా పదును చేస్తావో అది నాకు సంబంధం లేదు, అని చేయాల్సింది నువ్వే. దానికి షార్ప్ గా ఉండేటట్లు చేసేది ఎవరు? నువ్వే. అది నేనే. దాన్ని పదునుగా చేయగలిగిన సమర్థత అది నీకే ఉంది. ఇక 100 సార్లు మనకి ఇవ్వడు దేవుడు అవకాశం. దేవుడు నీకు అది అవకాశం నీ జీవితంలో వచ్చిందంటే నీ అంత మొండివాడు ఇంకొకడు ఉండకూడదు. అదే నీ టాలెంట్ అయిపోతుంది. నీ లైఫ్ ని నువ్వు డ్రైవ్ చేసేది కనుక నీకు తెలిస్తే, నీ జీవితాన్ని నువ్వు డ్రైవ్ చేయడం నీకు అర్థమైతే, ఈ రోజుని నువ్వు ఛాలెంజింగ్ తోటి నువ్వు ఫినిష్ చేస్తావు. ప్రతి డేని నువ్వు ఛాలెంజింగ్ తోటి నువ్వు ఫినిష్ చేస్తావు. ఉన్న దేవుని ఆత్మ నువ్వు నిద్రపోవడానికి కాదు, కాంప్రమైజ్ అవ్వడానికి కాదు, పొజిషన్ ఇది ఇంతే అని నువ్వు చెప్పడానికి కాదు. నీకు వచ్చిన అవకాశాన్ని మొండిగా నువ్వు దాన్ని అదే పనిగా నువ్వు దాన్ని చేస్తూ వస్తే తీరత వస్తుంది నీకు. అభిలారు ఏది కూడా నువ్వు ఈజీగా తీసుకో. దేవుని గురించి నాకు ఏది వచ్చినా నువ్వు దాన్ని ఈజీగా తీసుకో. నీ లైఫ్ లో వచ్చిన అవకాశమే నీ యొక్క తలాంతుని మల్టిప్లై చేయగలదు. అదే నీ తలాంతుగా మారిపోతుంది. అట్లాంటి వారి కోసం దేవుడు రెస్ట్ లేకుండా దేవుడు తిరుగుతాడు. ఇట్లాంటి వాళ్ళే దేవుడికి అవసరం. గాలి ఎట్టు పెడితే అటు వీస్తాడు. నువ్వుగా వీసేది గాలి. నువ్వు నిలిచే కొండలాగా ఉన్నావు. అది దానికి కదలదిగా, ఏదన్నా కానీ కదలదు. దానికి తెలిసింది ఒకటే, దాన్ని నిలబడతాం. దేవునికి ఇంకా దగ్గరగా, ఇంకా ఎక్కువగా మీ హార్ట్ కి దగ్గర తీసుకోండి, మీ ఆత్మకు దగ్గరగా తీసుకోండి. జీవితాన్ని దేవుడు చేతిలో ఈజీ అయిపోతుంది. నీ జీవితం, నీ లైఫ్ అనేది నీకు ఈజీ అయిపోతుంది. అర్థమైందా? హెవీగా ఉండదు, భారంగా ఉండదు. బరువు ప్రాబ్లమ్స్ లాగా నువ్వు తీసుకోవు. కష్టాలను ఈజీగా తీసుకుంటున్నావంటే, శ్రమలను నువ్వు ఈజీగా నువ్వు వాటిని తీసుకుంటున్నావంటే, అక్కడనే నీ స్పిరిచువల్ స్టేటస్ ని నేను క్యాల్కులేట్ చేయగలను. నిన్ను ఒక్క డైరెక్షన్ లో నిన్ను అడిగితే నువ్వు చెప్పేదాకా తెలియదు అసలు నీ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నవి అని. అదే దేవుని యొక్క సైన్, మనుషులకు ఒక సూచన. దేవుని పని చేయడానికి వచ్చి అది ఎట్లాంటిది అయినా దేవుడు చేసింది ఎవరు చేయరు, అదే లాస్ట్. ఎందుకంటే ఆయన నీ కోసం చనిపోయాడు, అదే లాస్ట్. అదే సాక్రిఫైస్ లో అదే లాస్ట్. దేవుడు దాన్ని చేసి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను అనాథగా వదిలిపెట్టి నేను వెళ్తున్నా, కానీ నీకోసం నేను ఆదరణ కర్తను నేను పంపిస్తాను. అంత పెయిన్ అంత అయినా కూడా దేవుడు ఫైనల్ గా ఏం మాట్లాడుతున్నాను? గెలిచా, నేను ప్రపంచాన్ని గెలిచా, నేను మరణాన్ని గెలిచా. దేవుని యొక్క ఆత్మని ప్రవేశిస్తుంది. ఇష్టమైన చోటికి పంపిస్తారు ఆయన. దేవునికి ఇష్టమైన మనుషులకి తిరుగుతుంది. ఆయన యొక్క డైరెక్షన్ అన్నది ఆయనకి ఇష్టమైన నీ వైపు తిరుగుతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే నువ్వు దాన్ని తీసుకోగలిగే బలము నీకు కనుక ఉంటే, నిన్ను రూల్ చేయగలవాడు ప్రపంచాన్ని గెలిచిన వాడు. నిన్ను డైరెక్ట్ చేసేది హెల్ ని కంప్లీట్ గా నాశనం చేసిన వాడు. అట్లాంటి వాని చేతిలో నీ జీవితం ఉంటే, ఇట్లాంటి వాడిని తోటి నువ్వు కంట్రోల్ చేయబడితే నీ లైఫ్ ఎటువంటి గుర్తుపెట్టుకో.